మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి. శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే, మీకు ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. విశ్వాస సహితమైన ప్రార్థన అంశం. విశ్వాసం ముందుగా మనలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసం అనేది మనలో ఉండాలి. చూడండి, విశ్వాసంతో కూడిన ప్రార్థన కొండలను కదిలిస్తుందట. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? కొండలనే కదిలిస్తుందంట. ఇక్కడ ఒక గ్రామంలో, గ్రేట్ స్మోకీస్ అనే గ్రామంలో, అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో గ్రామం ఉంది. అక్కడ మంచు కురియటం వలన పగవలే మంచు ఎల్లప్పుడూ ఆవరించి ఉండటం వలన దానికి ఆ పేరు వచ్చింది. ఒక చర్చిని నిర్మించారు. అక్కడ ఒక చర్చిని నిర్మించారు. 10 రోజుల్లో ఆ చర్చి ప్రతిష్టకి ఏర్పాట్లు జరుగుతుండగా 10 రోజుల్లో చర్చి ప్రతిష్టకి ఏర్పాట్లు జరుగుతాయి అనగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చాడు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చాడు. ఏంటి? అతడు పాస్టర్ గారితో, మీరు కట్టిన చర్చి సైతునకు కార్లు పార్కు చేసుకునే స్థలం చాలా చిన్నదిగా ఉంది. మీరు కట్టిన చర్చి సైతుకి కార్లు పార్కు చేసుకునే స్థలం చాలా చిన్నదిగా ఉంది. పార్కింగ్ స్థలం రెట్టింపు చేయనచో, పార్కింగ్ స్థలం మీరేం చేయాలి? వెడల్పు చేయాలి, రెట్టింపు చేయాలి. రెట్టింపు చేయనచో కొత్త చర్చిని తెరుచుటకు నేను అనుమతి ఇవ్వను. కొత్త చర్చికి అనుమతించిన ఎడల ఆ చర్చికి వచ్చి ప్రజలు తమ కార్లను రోడ్లపై నిలిపేస్తారు. అంతే కదా? తమ కార్లను ఏం చేస్తారు? రోడ్లపై నిలిపేసినప్పుడు అప్పుడేం జరుగుతుంది? ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది. కనుక ఇప్పుడు ఉన్న పార్కింగ్ స్థలము రెట్టింపు చేయండి మీరు అన్నాడు. ఇప్పుడున్న పార్కింగ్ స్థలాన్ని మీరేం చేయాలి? రెట్టింపు చేయాలి, వెడల్పు చేయాలి అన్నాడు. చర్చి నిర్మించడానికి తమకున్న స్థలం అంతటిని వారు ఉపయోగించుకున్నట్టు వలన పార్కింగ్లకు ఒక అంగుళంలో కూడా పెంచడానికి వీలు లేదు. వాళ్ళు పెంచడానికి కూడా వీలు లేదు. అక్కడ మొత్తం ఉన్న స్థలం అంతా చర్చి కట్టేశారు. ఇక్కడ పార్కింగ్ స్థలానికి ఇంకా స్థలం పెంచడానికి ఇక్కడ వారికి అవకాశం లేదు. పార్కింగ్ స్థలం పెంచడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి? పర్వతమునకు కొంచెం వెనక్కి జరపాలి. వచ్చిందా? పర్వతాన్ని ఏం చేయాలి? అక్కడ వెనక ఉన్న పర్వతాన్ని వెనక్కి జరపాలి. పాస్టర్ గారు పార్కింగ్ స్థలం పెంచడంతో చర్చి ప్రతిష్ట ఆగిపోద్ది. పార్కింగ్ స్థలాన్ని పెంచకపోతే చర్చి ప్రతిష్ట అయిపోద్ది, ఆగిపోద్ది. అది పార్కింగ్ స్థలం పెంచడానికి పర్వతం కొంచెం వెనుకకు ఏం చేయాలి? జరపాలి. పర్వతాన్ని కొంచెం వెనుకకి జరపాలి. పర్వతంలో కలిసి విశ్వాసం ఉన్న సభ్యులందరూ నాతో కలిసి ప్రార్థన చేయడానికి రమ్మని చెప్పారు పాస్టర్ గారు. పర్వతాన్ని కదిలించడానికి విశ్వాసం ఉన్న వారంతా నాతో రండి అని అందరికీ పాస్టర్ గారు తెలియజేశారు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మ, ఏంటిది? ఏది పర్వతాన్ని ఎలా వెనక్కి పెంచుతాం మనము అని ఎలా జరపగలమని అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది కొంతమంది ఏం చేశారు? నవ్వారు. ఎగతాళిగా కొంతమంది నవ్వారు. ఈ పర్వతాన్ని మనం వెనక్కి జరపగలమా అని నవ్వారు. కొందరు మాత్రమే పాస్టర్ గారితో కలిసి ప్రార్థించడానికి వచ్చారండి. కొందరు మాత్రమే. వారం రోజుల్లో పర్వతం వెనుకకు జరగాలి.
వారం రోజుల్లో ఏమవ్వాలి, పర్వతము వెనక్కి వెళ్ళాలి. ఎందుకు? పార్కింగ్ స్థలానికి వెనక్కి జరగాలి. అంతేకాక ఆ ప్రాంతం అంతా సిమెంట్తో గచ్చు చేయటకు ధనము కావాలి. మళ్ళీ ఈ పర్వతం వెనక్కి జరిగిన తర్వాత ఆ స్థలం అంతటిని ఏం చేయాలి? సిమెంట్తో గచ్చు చేయడానికి ధనం కావాలి మళ్ళీ వీళ్ళకి. ఆ చర్చిలో 300 మంది సభ్యులు ఉన్నారు. కానీ వారిలో 24 మంది మాత్రం ప్రార్థించడానికి పాస్టర్ గారితో వచ్చారు. 24 మంది మాత్రము ప్రార్థించడానికి పాస్టర్ గారితో వచ్చారు. వారందరూ 3 గంటల పాటు కన్నీటితో ప్రార్థన చేశారండి. వారందరూ 3 గంటల పాటు కన్నీటితో ప్రార్థన చేశారు. ముగింపు ప్రార్థన పాస్టర్ గారు చేశారు. మనం యథాప్రకారము వచ్చే ఆదివారం నాడు మనం చర్చిని ప్రతిష్ఠ చేస్తున్నాము. యథాప్రకారము వచ్చే ఆదివారం నాడు మనము చర్చిని ప్రతిష్ఠ చేస్తున్నాము. దేవుడు ఇంతవరకు నాకు సహాయం చేస్తున్నాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు అని పాస్టర్ గారు నిశ్చింతగా చెప్పాడు. మర్నాడు ఉదయము ఒక ఇంజనీరు పాస్టర్ గారి వద్దకు వచ్చాడు. అతడు, పాస్టర్ గారు, నేను ఆక్మే కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి. ఆక్మే కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి వచ్చున్నాను. మేము ఒక పెద్ద షాపింగ్ మాల్ నిర్మించుతున్నాం. షాపింగ్ మాల్ అయితే మాకు పునాదుల్లో వేయటకు చాలా మట్టి కావాలి. పునాదుల్లో వేయటకు మనకేం కావాలి? మాకు మట్టి కావాలి. మీరు అనుమతిస్తే ఈ పర్వతాన్ని తవ్వుకొని తీసుకుని వెళ్తాం. మీరు అనుమతిస్తే పర్వతాన్ని తవ్వుకొని తీసుకుని వెళ్తాం. మట్టిని మీరు మాకు అమ్మినందుకు మార్కెట్ రేటు ప్రకారము ఎంత ధర అయితే అంత ధర ఇస్తాం. ఎంత ధర అనండి అంత ధర ఇస్తాం. మిగిలిన భాగాన్ని మేమే చదువు చేసి సిమెంట్తో గచ్చు వేస్తాం. చూసారా? విన్నారా? ఇప్పుడు అర్థమైందా? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? లేదు. పర్వతాన్ని వెనక్కి జరపాలని అందరూ నవ్వారు, ఎగదాళి చేశారు. వాక్యం అయితే చదువుతారు, వెనక్కి జరపాలంటే నవ్వారు. కొంతమంది మాత్రం విశ్వాసంతో ముందుకు వచ్చారు, ప్రార్థించారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? సిమెంట్తో కూడా గచ్చు చేస్తామంటున్నారు. తవ్విన మట్టిని తీసుకుని వెళ్ళి సిమెంట్తో గచ్చు చేస్తాం. ఈ మట్టి మాకు ఇవ్వకపోతే అక్కడ మా పని అంతా ఆగిపోతుంది అన్నాడు. ఈ మట్టి మాకు కావాలి. ఈ చిన్న చర్చి తాము ముందుగా అనుకున్న ప్రకారము తమ చర్చిని ఆదివారం నాడు ప్రతిష్ఠ చేశారు. అలాగే ఆ చర్చిని ఆదివారం నాడు ఎలా ప్రతిష్ఠ చేస్తామని పాస్టర్ గారు అనౌన్స్ చేశారో అలాగే ప్రతిష్ఠ చేశారు. మామూలు కంటే ఎక్కువ మంది ప్రజలు ఆ చర్చికి రావడము ప్రారంభించారండి. కాబట్టి ఈ విధముగా అద్భుతాలు జరగడం వల్ల విశ్వాసం పెరుగుద్ది. అద్భుతాలు మనకేం కావాలి? అద్భుతాలు చూస్తేనే మనం నమ్ముతాం దేవుణ్ణి. అద్భుతాలు కావాలి మనకి, అవసరంలా. ముందు మనం దేవుని అందు విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథం అంతా చూస్తే అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. అనేకమైన అద్భుతాలు ఆయన చేయని అద్భుతాలు అంటే ఏమి లేవు. మరి అందరూ కానీ విశ్వాసం వల్లనే అద్భుతాలు జరుగును. విశ్వాసం వల్లనే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ఉంచండి. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ చర్చిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? విశ్వాసం ఉంచండి. కొండను ప్రక్కకి జరిపిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న సమస్య అనే కొండను కూడా పక్క జరపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండండి. ఇది శిష్యుడు అడుగుతున్నాను కదా, మీరు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆవగిందంత విశ్వాసం ఉంటే ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడికి పడుతుంది? అక్కడికి వెళ్ళి పడమంటే
పడుతుంది అంటున్నాడు. కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. ఇదే అద్భుతం, ఇదే అద్భుతం ప్రియులారా. కనుక మనము అద్భుతాలు చూసి కాదు దేవుణ్ణి నమ్మేది, విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. విశ్వాసం ద్వారా దేవుణ్ణి మనము నమ్మేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయన జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇదివరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాము దేవా. నాయన తండ్రి నిజంగా నాయన తండ్రి, మరి కొండను నాయన ప్రభా పక్కగా జరిపిన దేవుడవు తండ్రి నాయన ప్రభా. తండ్రి అందరూ తండ్రి అద్భుతాలు చూసి నమ్ముతున్నారు నాయన ప్రభా. కాదు నాయన, కానీ విశ్వాసం వల్లనే తండ్రి మాకు మరి అద్భుతాలు అనేవి మాకు జరుగుతాయి తండ్రి. మేము నీ అందు ఎప్పుడైతే విశ్వాసం కలిగి మేము జీవిస్తామో అప్పుడే నాయన మాలో మా కుటుంబంలో మరి అద్భుతాలు అనేవి జరుగుతాయి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిలో ఈ యొక్క మనసు కలిగి జీవించేవారిగా ఉండగా నీకు చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉండగా నీకు అనుగ్రహించమని ఎదురాడేసే నమ్మత మరి వినముగా ఉడికించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.